विश्वनाथ जय काशी विश्वनाथ जय अन्नपूर्णा माता की जय अन्नपूर्णा माता की जय अन्नपूर्णा माता की जय साक्षी गणपति की जय साक्षी गणपति की जय साक्षी गणपति की जय धिंडी गणपति की जय धिंडी गणपति की जय धिंडी गणपति की जय महाकाल भैरव की जय महाकाल भैरव की जय महाकाल भैरव की కాశీలో ఉన్న సమస్త దేవీ దేవతలకు కాశీలో ఉన్న సమస్త దేవీ దేవతలకు కాశీలో ఉన్న సమస్త దేవీ దేవతలకు సర్వే జనా సుఖినో భవంతు. మనము నిన్న అగస్త్యముని కాశీని వదిలిపెట్టి వెళ్ళడం మనం చూసాము. ఆయన చాలా చాలా బాధపడుతూ కాశీని వదిలిపెట్టి వెళ్ళాడు కదా. అలా వెళ్ళిన అతని దగ్గరికి లక్ష్మీదేవి వస్తుంది అన్నమాట. అంటే ఆయన ఆ యొక్క వింధ్యాపర్వతాన్ని ఎత్తు తగ్గించేసిన తర్వాత ఆయన మళ్ళా దక్షిణ దిక్కుకు వెళుతూ ఉంటే కొల్హాపూర్ దగ్గరికి వెళతాడు. ఈ కొల్హాపూర్లో లక్ష్మీదేవితో ఆయన కలుస్తాడు. అది ఈరోజు మనం చెప్పుకునేటువంటి సత్సంగం. కాశీఖండం 5వ అధ్యాయంలో 109 శ్లోకాల్లో అగస్త్యముని కాశీ పరిత్యాగము అని మనం చెప్పుకున్నాం. వింధ్యా పర్వతం యొక్క గర్వమును తగ్గించుట అది కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయన కొల్హాపూరి వెళ్ళడము, లక్ష్మీదేవి దర్శనం చేసుకోవడము, లక్ష్మీదేవి కోసము ఆయన ఒక లక్ష్మీ అష్టోత్తరాన్ని చేస్తాడనమాట. అంటే మనకి లక్ష్మీ అష్టోత్తరం ఉంది, కానీ ఆ అష్టోత్తరం వేరే, ఈయన అగస్త్యకృత లక్ష్మీ అష్టోత్తరం వేరే, అది వేరే ఈయన వర్ణించాడు. అంటే ఇది అనమాట అగస్త్యముని కాశీఖండం అధ్యాయంలో మనం ఈరోజు 119 శ్లోకాలలో 70వ శ్లోకం నుంచి చెప్పుకుంటున్నాం. అంటే ఈయన మనం 70 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. తాత్పర్యం ఈరోజు 70 నుంచి మిగతా శ్లోకాలు చెప్పుకుంటాం. అగస్త్యముని వింధ్యా పర్వతం యొక్క ఆ యొక్క ఎత్తును తగ్గించి ప్రకృతి సౌందర్యాన్ని కాపాడాడు. అంటే సూర్యుని యొక్క గమనాన్ని కాపాడాడు. దేవతలకు ధర్మలోపం లేకుండా చేశాడు. అంత సృష్టి కార్యక్రమం అలా జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు ఆయన మనసులో మాత్రం కాశీని వదిలిపెట్టని అనే ఒక చింతన మాత్రం ఉంది. ఆ చింతనతో ఆయన దక్షిణ దిక్కుకి ప్రయాణం అయ్యాడు. అంటే మన ఆంధ్రప్రదేశ్ సైడు ప్రయాణమయ్యాడు. అటు వెళుతూ ఉంటే ఆయనకి అదృష్టవశాత్తు ఆయన కొల్హాపూరు పొలిమేరలకు చేరాడు. ఎప్పుడైతే ఆయన కొల్హాపూరు పొలిమేరలకు చేరారో అమ్మవారి ఎదురొచ్చిందట ఆయన. లక్ష్మీదేవి కొల్హాపూర్లో ఎక్కడో ఉన్న అమ్మవారు కూడా అయ్యో పాపం అగస్త్యముని లోక కళ్యాణార్థం ఈ యొక్క కాశీని పరిత్యజించి లోపాముద్రాదేవితో పరిపరి విధాల దిగులు పడుతూ వస్తున్నాడు అని అమ్మవారే ఆయనకి ఒక మారు రూపంలో ఎదురొచ్చినట్టుగా అమ్మవారే ఎదురొచ్చి ఆయనకి స్వంతన పలుకుతూ తీసుకొచ్చిందనమాట. అంటే మనం కూడా చూడండి, ఏదో పిల్లలు ఎక్కడో దిగులు పడి వస్తూ ఉంటే మనం ఎదురెళ్ళి ఏం లేదురా రా చూద్దాం, మనం ఉన్నాం కదా మాట్లాడుకుందాం చేద్దాం రా ఏం కాదని అంటాం కదా, అలా తీసుకొస్తుందనమాట. అంటే ఇప్పుడు మనము కొల్హాపూరి, అసలు ఎవరు ఈ కొల్హాపూరి, ఏం లక్ష్మీదేవి ఎవరు? మనకున్న 108 శక్తిపీఠాల్లో 18 శక్తిపీఠాలు మనకి ముఖ్యం. ఈ 18 శక్తిపీఠాలలో కూడా ఒక ముఖ్యమైన శక్తిపీఠం ఈ కొల్హాపూరు మహాలక్ష్మీదేవి. అంటే ఇక్కడ మూల దైవము సాక్షాత్ సతీదేవి యొక్క కనుబొమ్మలు పడ్డాయని అంటారు. అక్కడ ఈ సతీదేవి యొక్క కనుబొమ్మలు పడ్డాయి కాబట్టి అమ్మవారి యొక్క శక్తిపీఠం. కానీ ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మి రూపంలో ఉంటుంది. అయితే ఇక్కడ మూల దైవం శ్రీ మహాలక్ష్మీదేవి. ఈ అమ్మవారికి అంబుబాబాయి అని అంటారు. అంటే అక్కడ మహారాష్ట్రలో ఉంది కాబట్టి వాళ్ళు ఆమెను ఏమని పిలుస్తారంటే అంబాబాయి అని పిలుస్తారు. మనం లక్ష్మీదేవి అంటాం, కానీ వాళ్ళు ఏమని పిలుస్తారంటే అంబాబాయి. మనం కూడా జొన్నవాడికి వెళ్తే మనం శ్రీశైల మా మల్లికార్జునుడు భ్రమరాంబికాదేవి అంటాం. ఎందుకంటే అక్కడ అమ్మవారు భ్రమరాంబిక రూపంలో ఉంది. అక్కడ ఆవిడ కూడా శక్తిపీఠమే, శ్రీశైలం కూడా శక్తిపీఠమే. అలాగే సతీదేవి యొక్క శరీర భాగము కళ్ళు నయనాలు పడిన ప్రదేశం కాబట్టి ఈ యొక్క లక్ష్మీదేవి. దీనికి ఇంకొక కథ కూడా ఉంది. ఏమిటంటే వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి అంటే ఒకానొక సందర్భంలో మునులు ఒక యాగం చేస్తున్నారట. ఆ యాగం చేస్తున్న సందర్భంలో మునులకు ఒక సందేహం వచ్చిందట, ఈ యాగ ఫలితాన్ని మనం త్రిమూర్తులలో ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు నేను కూడా ఇక్కడ చూడండి, ఆ పెద్దవాళ్ళందరూ వింటున్నారు, నేను చెప్తున్నాను ఈ యొక్క ప్రవచనము అనుకుని మీకు చెప్తున్నాను.
కానీ ఒకవేళ నిజంగా ఈశ్వరుడు వీడు త్రికరణ శుద్ధిగా ఈ ప్రవచనం చెప్తున్నాడు కదా, వీడికి ఒక శక్తిని ఇస్తాను అన్నాడు అనుకోండి, అప్పుడు ఈ శక్తిని నేను ఎప్పుడో ఎవరికో దారిపోస్తాను. ఇన్ని రోజులు నేను నిజంగా ప్రవచనం అనేది మనస్ఫూర్తిగా చెప్పి ఉన్నట్లయితే ఈ కార్యం జరగాలి అనుకోవచ్చు నేను. ఇది అన్నమాట. అయితే ఇక్కడ ఆ దేవత, ఆ మునులందరూ ఆ యాగం చేస్తూ ఉంటే వాళ్ళు అనుకున్నారు, మన ముగ్గురిలో గొప్పవాళ్ళు త్రిమూర్తులు. ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఈ ముగ్గురు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకున్నారు. అయితే ఈ ముగ్గురిని పరీక్షించడం కష్టం. ఎందుకంటే వీళ్ళు మునీశ్వరులు, వీళ్ళు యాగం చేస్తున్నదే వాళ్ళకి ఇవ్వడానికి. అటువంటిది వీళ్ళ ముగ్గురులో ఎవరు గొప్ప అని పరీక్షించేంత స్థాయి వీళ్ళ దగ్గర లేదనమాట. అప్పుడు అటువంటి సందర్భంలో భృగు మహర్షి నేను పరీక్షిస్తాను అని చెప్పాడు. ఈ భృగు మహర్షి ఏం చేస్తాడంటే అలా పరీక్షించదలుచుకొని ముందు బ్రహ్మలోకానికి వెళ్తాడు. బ్రహ్మదేవుడు అంటే ఇది లోక కళ్యాణార్థం ఒక లీల కాబట్టి బ్రహ్మదేవుడు సరస్వతీదేవి ఏదో చర్చలో గాఢంగా ఉన్నట్టుగా ఉండి ఈ యొక్క భృగు మహర్షి యొక్క రాకను గమనించారు. ఈ గమనించకపోయేటప్పటికీ ఈయనకు భృగు మహర్షి కోపం వచ్చి, అంటే వచ్చిన అతిథికి మర్యాద చేసే సంస్కారం కూడా ఈయన దగ్గర లేదు అని ఆయన భావన. అలా అనుకుని నీకు భూలోకంలో పూజ ఉండదు అని ఆయనకి శపించేశారు అన్నమాట. అంటే అందుకే బ్రహ్మదేవుడికి ఎక్కడ ఆలయాలు పూజలు ఉండవన్నమాట. అలాగే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతంలో ఈ భృగు మహర్షిని పట్టించుకున్నట్టుగా ఉండేటప్పటికీ అక్కడ ఈశ్వరుని శపిస్తాడు. నీకు ఈ శరీరంతో నీకు పూజలు ఉండవు, లింగ రూపంతో నీకు పూజలు ఉంటాయి. అయితే మళ్ళా వైకుంఠానికి వెళ్తాడు. అయితే ఈ రెండు కథలు పాపం విష్ణువుకి తెలుస్తాయి. ఆల్రెడీ బ్రహ్మగారు ఇది అయిపోయారు కాబట్టి వచ్చేవాడికి నేనన్నా స్వంతన కలపాలి అనుకొని ఆ విష్ణుమూర్తి